హలో అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. శ్రీ తిరుమల శారీస్ హోల్‌సేల్ బిగ్గెస్ట్ స్టోర్‌లో మరి పట్టు శారీస్ కలెక్షన్ చూసాం కదండీ! పట్టు శారీస్‌తో పాటు ఫ్యాన్సీలో నంబర్ ఆఫ్ వెరైటీసే వచ్చేసినాయి. తక్కువ పెట్టుబడి, మంచి మార్జిను, మంచి లాభదాయకమైన వ్యాపారం చేయడం కోసం అస్సలు మిస్ చేయకండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్థిరగడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం బిగ్గెస్ట్ హోల్సేల్ స్టోర్ అయిన మన తిరుమల శారీస్లో అయితే ఉన్నామండి. ఈ శ్రీ తిరుమల శారీస్లో ప్రజెంట్ వచ్చేదంతా కూడా ఇంకా ఆల్రెడీ మాన్సూన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆషాఢం వచ్చేస్తుంది. ఆషాఢం అంటేనే మనకి చీరల పండుగ అని చెప్పొచ్చు. ఎక్కడ డిస్కౌంట్లు ఏం శారీస్ దొరుకుతాయి అని చూస్తారు. ఎక్కువ మంది పర్చేస్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే క్లియరెన్స్ సేల్ వంకనో ఇంకోటి ఏదో వంకన చీరలు అయితే ఎక్కువ కొనుక్కుంటామండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వస్తాయి కాబట్టి. అలా మీరు సేల్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది హోల్సేల్ స్టోర్ కాబట్టి. అలా మీరు సేల్ చేసుకోవడానికి అంటే ఒకప్పుడు ఆషాఢం అంటే ఓన్లీ బాగా మిగిలిపోయిన పాత స్టాక్ మాత్రమే తీసుకొచ్చి ఆషాఢంలో పెట్టేవారు. తర్వాత దాని విధానం మారిపోయింది. ఫ్రెష్ స్టాక్ మనకి లోయెస్ట్ బడ్జెట్ లో వచ్చేస్తుంది. బికాస్ మార్కెట్ లో పోటీ కూడా అలా ఉంది కాబట్టి. ఇక్కడే కాదండి, ఎక్కడైనా అలాగే ఉంది కాబట్టి ఫ్రెష్ స్టాకే వచ్చేస్తుంది. మీరు ఆషాఢము శ్రావణ తర్వాత వచ్చేకి పట్టు అనేది మెయిన్. ఆషాఢం తర్వాత వచ్చేటువంటి శ్రావణానికి పెద్దపేట వేస్తాం. అది చిన్నపట్టు చీరైనా పెద్దపట్టు చీరైనా కాబట్టి. ఆల్రెడీ పట్టు శారీస్ మీద ఒక స్పెషల్ వీడియో అయితే చేసేసామండి. మరి పట్టుతో పాటు అందరూ పట్టే కట్టాలి లేదు కదా, ఫ్యాన్సీ కూడా కడతాం కదా. ఈ వీడియో అంతా కంప్లీట్ గా ఫ్యాన్సీ ఉండబోతుంది. ఇది ఓన్లీ హోల్సేల్ స్టోర్ అండి. ఎలాంటి రీటైల్ ఇవ్వరు ఇక్కడ. మినిమం ఒక 20 to 30 శారీస్ కావాలి అండి మాకు పెట్టుబడుల కోసం అంటే అలా కూడా ఇస్తారు. లేదు మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే 5000 మినిమం బిల్ అనేది కంపల్సరీ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు. రెగ్యులర్ గా అలవాటు పడిన తర్వాత మీకు 3000 4000 పట్టుకెళ్ళినా కూడా ఇస్తారనుకోండి, అది వేరే విషయం. బట్ ప్రెసెంట్ ఫస్ట్ హోల్సేల్ వాళ్ళకండి. హోల్సేల్ ముందే చెప్పాను కదా సార్. అంటే ఏం లేదు, 3000 4000 అన్నది ఒకటే మళ్ళీ పట్టుకుని వస్తున్నారండి. చెప్పారు కదా ఓన్లీ రీసెలర్స్ కోసం మాత్రమే. కంటిన్యూ రెగ్యులర్ గా అలవాటు అయిన వాళ్ళకి 1-2 సెట్లు కొద్దిగా వాంటింగ్ రావచ్చు. అలాంటి వాళ్ళకి 3-4 సెగ్మెంట్ అయితే ఇస్తామండి. కానీ పర్టికులర్ రీటైల్ అయితే ఉండదు. రీటైల్ కాదు, ఇన్నిసార్లు రిపీటెడ్ గా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజుకి కూడా ఇంకా రిటైలర్లు వచ్చి ఎన్ని చెప్పారు కదా, కష్టపడి వస్తున్నారు వాళ్ళు, ఇంత దూరం కట్ట తీసుకుంటాం కదా అంటున్నారు తప్పితే ఫ్రంట్ ది బ్యాక్ ది వింటలేదు. ఆ మయాన్న ఒకటే వింటున్నారు. 5,000 రూపాయలు బిల్ అవ్వాలన్నది ఒకటే వింటున్నారు. కానీ ఇంకా మా సెగ్మెంట్ ఏంటంటే కొంతమంది ఇంకా అది చూడకుండా వస్తున్నారు. వాళ్ళ గురించి రిపీటెడ్ గా మళ్ళీ ఇంకొకసారి చెప్పడం గురించి వీడియో అండి, అంతకన్నా ఏమి కాదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాం అంటే ఏదో ఒక వీడియో కన్నా సరే కనెక్ట్ అవుతారు కదా అని చెప్పేసి తెలియని వాళ్ళు, అంతకన్నా ఏం కాదు. శారీస్ అయితే మాత్రం ఫ్యాన్సీ కలెక్షన్ అండి. ఈ శారీ వీడియో అంతా కూడా ఫ్యాన్సీ కలెక్షన్ ఉండబోతుంది. ఇది కూడా మనకి హోల్సేల్ కాబట్టి ఆటోమేటిక్ గా బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయి. మీరు పెట్టుబడులు కావాల్సిన వాళ్ళకి అంటే వచ్చేదంతా కూడా పండుగలు మ్యారేజెస్ కాబట్టి ఫ్యాన్సీ పట్టుకి ఎలాగైనా సరే ఇంపార్టెన్స్ పెరుగుతుంది. బట్ ఇక్కడ 130 రూపాయల నుంచి కూడా సిల్క్ శారీస్, 110 రూపాయల నుంచి 2 కట్ కాటన్ శారీస్, అలా స్టార్టింగ్ ప్రైస్ నుంచి మీకు కావాల్సిన ప్రీమియం రేంజ్ వరకు అవైలబుల్ గా ఉంటాయి. ఎప్పుడు 365 డేస్ అవైలబుల్ గా ఉంటాయి. వాటితో పాటు ఫ్యాన్సీ పట్టు కేటలాగ్స్ కంటెంట్ కూడా ఎప్పుడు అంటే ప్రెసెంట్ సీజన్ కి ఎక్కువ వచ్చింది. సో ఆ స్టాక్ అయితే చూపించబోతున్నాం సార్. మరి ఇవాళ ఫ్యాన్సీలో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండబోతుంది? స్టార్టింగ్ ప్రైస్ అనేది నేను 200 నుంచి కొన్ని డిస్కౌంట్ ఐటమ్స్ అంటే ఇది అదే ఏమీ కాదండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేదంతా కూడా మాల్స్ తట్టుకుని మన దగ్గర పట్టుకెళ్ళే వాళ్ళు వ్యాపారాలు చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున సీజన్ అంతా కూడా డిస్కౌంట్ సీజన్ మొదలవుద్ది. వాళ్ళకి వాళ్ళకంటే ముందే మనం డిస్కౌంట్ రేంజ్ లో బెస్ట్ రేంజ్ లో మంచి క్వాలిటీ మనం రీసేలింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముకుని మళ్ళీ మా దగ్గరికి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి పర్చేసింగ్ కూడా అయినాయండి. దానికి తగ్గ సెగ్మెంట్ లోనే న్యూ వెరైటీస్ ప్లస్ సెగ్మెంట్ వెరైటీ అంటే రేపు పొద్దున ఆషాఢానికి ఏదైతే డిస్కౌంట్ లో మాల్స్ వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తారో ఆ ఐటమ్ అంతా కూడా మీ దగ్గర ముందు ఉండేలాగా మేము ఐటమ్ అంతా కూడా ఖరీదు చేసుకుంటూ వచ్చాం అనమాట. బెస్ట్ రేంజ్ లో రీసెలర్స్ కావచ్చు లేకపోతే పెట్టుబడి వాళ్ళకి కావచ్చు అండి. బెస్ట్ రేంజ్ లో ఆఫర్ సెగ్మెంట్ ఐటమ్ ప్లస్ న్యూ వెరైటీ రెండు కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, అంటే ప్రైస్ రేంజ్ అయితే ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు, అంత బాగుంటది. క్వాలిటీ కూడా 100% అష్యూరెన్స్ ఇస్తున్నామండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాం, మళ్ళీ చెప్పాం. ఒకవేళ మీరు ఒక 100 చీరో 200 చీరో పట్టుకెళ్ళినప్పుడు ఎక్కడైనా ఒకదానికి ఒక చిన్న మిస్టేక్ ఏదైనా వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి చెప్పడం కాకుండా సార్ మాకు ఇలా మిస్టేక్ వచ్చింది, దీనికి ఏం చేద్దాం అని అడిగితే ప్రతిదాన్ని రెక్టిఫై చేస్తారండి. అంతేగాని దానివల్ల ఏదో కావాలని మిస్టేక్ శారీస్ అమ్మేస్తున్నారు ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీస్ మాత్రం చేయకండి ఎవరైనా సరే. బిజినెస్ అన్నాక మీదైనా ఒకటే మాదైనా ఒకటే, ఎవరైనా కామన్ గా వస్తుందండి. అది నా దగ్గర ఖరీదు చేసేదే కావచ్చు, బయట ఖరీదు చేసేదే కావచ్చు. క్లాతింగ్ ఫీల్డ్ లో ఖచ్చితంగా కూడా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా రాకపోవచ్చు. దాన్ని రెక్టిఫై చేసి బాధ్యత మా మీద ఉంటుంది. అంతేకాని దాన్ని మొత్తానికి వదిలేయం అలాగే వస్తుందండి అలాగే ఉంటుంది అన్న టైప్ అయితే కాదు. అందు గురించి ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే క్లాతింగ్ బిజినెస్ ఎవరు చేసే వాళ్ళైనా కొత్త వాళ్ళు అవ్వచ్చు, పాత వాళ్ళు అవ్వచ్చు, దీనికి రెడీ అయ్యి ఉండమని చెప్తారు. రెడీ అయ్యి ఉండమంటే దాన్ని నష్టాన్ని మీరు పెట్టుకోమని కాదు. ఎలాంటిది వచ్చినా సరే దానికి వెనకాల మేము మా ఐటమ్
ఇచ్చినట్టయితే దానికి వెనకాల సపోర్ట్ మాది ఉంటుంది. దాన్ని మీరు నెగిటివ్ గా ఆలోచించొద్దు అనేది మా ఉద్దేశం. మీరు ఆలోచించొద్దు, నెగిటివ్ పబ్లిసిటీ చేయొద్దు. మీరు పాజిటివ్ చేయకపోయినా పర్లేదు, నీ బిజినెస్ కదా ఎవరి బిజినెస్ కైనా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నామంటే అంత మనం మోసపోయి ఉంటే ఖచ్చితంగా వీడియో ముందు 300-400 రూపాయలు చీర ఉందనుకోండి, సపోజ్ అదైనా మిస్టేక్స్ వచ్చింది అనుకోండి, ఆ 300-400 చీర మీకు ఇచ్చేయడం వల్ల నాకేమీ కలిసి రాదు కదా. అంతేనండి. అది అమ్మి మీరు ఎంత స్పీడ్ గా వస్తారనేది మేము ఎప్పుడు ఎనీ టైం ఆలోచిస్తాం, కానీ ఒక చీరలో మిమ్మల్ని మోసం చేసేస్తే మాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. అంటే మోసం అన్నమాట ఎందుకు వచ్చిందంటే సోషల్ మీడియా బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో ఒక్క క్షణం మనమే నెటిజన్స్ చూసేవాళ్ళం అలా లేపేస్తున్నాం, మళ్ళీ అలా పడేస్తున్నాం వాళ్ళని. ఎంత మందిని చూడలేదు ఈ మధ్యకాలంలో. సరే ఇదే ఫీల్డ్ ఖమ్మంపాటి ఝాన్సీ రాణి, ఆవిడని అసలు ఎంత బిజినెస్ చేసిందో, ఎంత స్టాక్ అమ్మిందో, ఎన్ని వేల మంది కొనుక్కున్నారో. ఎవరో ఒకళ్ళు నెగిటివ్ వీడియో తీసుకొచ్చారు అనుకోండి, నాకు వచ్చింది వెనకాల మొత్తం తయారైపోయింది. అంటే మీకు తప్పు జరగలేదని అనట్లేదు, కానీ మీకు జరిగిన తప్పు ఇది ఇలా జరిగింది అనేది మీరు రెక్టిఫై చేసుకోవాలని ప్రయత్నించడం వేరు. మొత్తం నెటిజన్స్ అందరినీ పోగొట్టేసి వాళ్ళని మొత్తం నాశనం చేసేయాలి అనే ఆలోచన విధానం మనలో కూడా కొంచెం మనుషులు మానవత్వం ఉండాలి. అలా చేయట్లేదు. ఏళ్ళే కాదు పాప మలైకే చిట్టి గాని ఎవరైనా ఒకళ్ళు హైప్ కి తీసుకెళ్లేది మనమే, డబ్బేలు పడేసేది మనమే. కొంచెం ఆలోచించండి, మనం చేసేది కరెక్టా రాంగ్ అని. మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించట్లేదు, తప్పుగా తీసుకోవద్దని. దీన్ని ఇప్పటికే లేట్ అయిపోయింది, కంటెంట్ చూపించేస్తాను, వచ్చేయండి. ప్రసాద్ గారు, ఫ్యాన్సీ ఐటమ్ లో ఫస్ట్ ఐటమ్ ఏం చూపించబోతున్నారు? చెప్పాను కదా ఇందాక మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, ఆషాఢ మాసం శ్రావణం వస్తుంది, మాల్స్ ని తట్టుకుని మనం వ్యాపారం చేయాలి, దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా మనం ఇప్పటి నుంచే మనం తెప్పించామని చెప్పేసి ఆ టైప్ సెగ్మెంట్ లోని ఐటమ్ అండి ఇది. అంతకు ముందు మనం హోల్సేల్ లోనే 850 రూపాయలు అమ్మితే మన దగ్గర నుంచి పట్టుకెళ్ళి వెళ్ళిన వాళ్ళు 1200, 1300, 1400 ఆ రేట్ లో ఖరీదు చేసుకున్న రకాలే, అంటే వాళ్ళు అమ్మారు మళ్ళీ మన దగ్గర నుంచి 850 పట్టుకెళ్ళి. ఇప్పుడు వాళ్ళకి మనం సెగ్మెంట్ లో రేట్ లో సెట్ చేసి వాడి దగ్గర నుంచి మనం క్వాంటిటీగా కొని మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అంతకుముందు మనం 850కి ఇచ్చాం కదా, ఇప్పుడు వాళ్ళు ఆ రేట్ అమ్మేసుకుల్లో సెట్ చేసిన ఐటమ్ అనమాట. ముందు 850కి కూడా చేసుకోవచ్చా? 850కి రీసేలింగ్ చేసేసుకోవచ్చు మీరు, 100% కూడా. మీకు అందులో కనిపిస్తున్న ప్రతిదీ కూడా జరీ వీవింగ్ అండి, గోల్డ్ కలర్ ఏదైతే ఆల్ ఓవర్ బూటీస్ కానీ జూమ్ లో చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఇలా మనకి విత్ బాక్స్ ప్యాకింగ్ తో వచ్చేస్తాయి, ఇలాగా విత్ కవర్ బాక్స్ ప్యాకింగ్ తో వచ్చేస్తాయి. ఇలాగా మీకు ఏంటంటే శారీ డీటెయిలింగ్ తెలియాలి కదని చెప్పి మొత్తం 4-5 చీరలు మీరు ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ అంతా ఈ విధంగా వస్తుందండి. ఇవన్నీ కూడా మనకి 850, 950, 925 అంటే 850 to 950 రేంజ్ లో సెగ్మెంట్ ఐటమ్ అనమాట. ఇప్పుడు మనం రేంజ్ వేజ్ లో సెట్టింగ్ చేసాం ఇవి. ఇది ఇప్పుడు వచ్చేటప్పుడు మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ కూడా బాగా రీజనబుల్ ప్రైస్ లో వచ్చిందండి. 550 రూపాయలు మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ పడుతుంది. ఇది 550 అంటే నెంబర్ 1 చాలా రేంజ్, అంటే నెంబర్ 1 రేంజ్ సెగ్మెంట్ ఐటమ్ అండి ఇది. పర్టికులర్ వాళ్ళు ఈజీగా ఇప్పుడు 850 సేల్. మనకి లహరియా జార్జెట్స్ లో ఎలాంటి డిజైన్స్ వస్తాయండి, కాకపోతే షివరీ ప్రింట్ సార్ మొత్తం మధ్యలో కనిపించేంత కూడా జరీ వీవింగ్ కదా, వీవింగ్ జరీ కూడా వీవింగ్ వస్తుంది. మధ్యలో గీత కనిపిస్తుంది చూసారా, గీత లాంటి అన్ని కూడా వీవింగ్ క్రషింగ్ మోడ్ లో. అంటే ఇబ్బంది కలగకుండా ఉండాలని 4 చీరలు 4 కలర్స్ 4 డిజైన్స్ వచ్చేలాగా ఒక బండిల్ అయితే కట్టిస్తాం. ఇలా రీసేల్ పట్టుకెళ్లే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, సెగ్మెంట్ కింద సెట్ కింద తీసుకోవాలి. ఇందులో మళ్ళీ సెలక్షన్ కట్టి ఏమీ లేదండి. సెలక్షన్ ఎందుకు లేదంటే నేను ఆల్రెడీ కూడా 4 కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేలాగా ఇబ్బంది ప్యాటర్న్స్ అంటే చెప్తున్నా చూడండి. ఇక్కడ బార్డర్స్, దాని బార్డర్ వేరు, దీని బార్డర్ ఒక టైపు, దీని బార్డర్ అలా బెంటెక్స్ స్టైల్ లోను డిఫరెంట్ కాదు, అది మొత్తం అంతా కూడా జరీ వీవింగ్. ఆఫర్ ఐటమ్ కదండి. ఆఫర్ ఐటమ్ కి ఏముందంటే మనం 4 చీరలు అంటే సింపుల్ గా వాళ్ళకి కూడా పట్టుకెళ్ళి సేల్ అయిపోయేలాగా 4 డిఫరెంట్ ప్యాటర్న్స్ కింద మనం ఆల్రెడీ సెట్టింగ్ చేసి ఉండిస్తాం. ఇవన్నీ సార్ క్లాత్ ఒకటి వస్తుందా? క్లాత్ ఒకటినండి. ఇవన్నీ కూడా బనారసి, ప్యూర్ బనారసి లోనే క్రషింగ్ స్టైల్. క్రషింగ్ ఇప్పుడు ఇది వచ్చింది అనుకోండి, మీకు ఒక ఐడియా చూపిస్తాను. శారీస్ ఫ్యాబ్రిక్ ఒకటే, 4 రంగులు, 4 డిజైన్లు అనమాట అండి. అదేలేండి. ఇంకోటి ఇప్పుడు ఈ 4 ఒక బండిల్ వస్తుంది, ఈ 4 బండిల్ వస్తుంది. అదే చూసారా, 4 కలర్స్ వచ్చి 4 స్టైల్స్ కూడా బాక్స్ తో ప్యాకింగ్ వచ్చేస్తుంది. 550 రూపాయలు మనం రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కష్టం. బెస్ట్ ప్రైస్ అండి ఈ రేట్ కి. ఇది చూడక్కర్లేదు, బెస్ట్ సెగ్మెంట్ అనమాట ఇది. ఆఫ్ ఐటమ్స్ ఐటమ్ వచ్చేటికి ఇదిగోండి, ప్యాకింగ్ గెటప్ వచ్చేటికి మనకి ఈ విధంగా వస్తుంది. మీకు అన్ని స్టైల్స్ అని చెప్పడానికి మీకు చెప్తున్నాం. ఇక్కడ మీరు 4 మోడల్స్ చూసారు కదా, ఇది చూడండి ఎంత బాగుందో. మీరు ఇంకో 4 చీరలు తీసుకున్నారు అనుకోండి, ఆ 4 మళ్ళీ ప్యాటర్న్స్ మళ్ళీ మారిపోతాయి. ఓకే, ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి, ఈ 4 రకాలే కాదు. ఇప్పుడు మీకు 4 చీరల సెగ్మెంట్ ఏంటంటే ముందు 4 చీరలతో పట్టుకెళ్ళి ట్రై చేస్తారు. ఐటమ్ ఏమి ఇస్తుంది అనుకోండి, మళ్ళీ వెంటనే మీరు ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. వెళ్ళిపోద్ది ఆ ప్రైస్ కి, కళ్ళు మూసుకు. కానీ బార్డర్ చాలా బాగుంది సార్, ఇది ట్రెండీగా ఉంది శారీ కూడా.
మీకు రేంజ్ వైజ్ సూపర్ అండి, సెగ్మెంట్ వైజ్ ఈజీగా 850,000 రూపీస్ సేల్ చేసుకోవచ్చు. మీకు మార్జిన్ ఉంటుంది, కస్టమర్ కూడా మీరు తక్కువ రేట్ ఇచ్చిన బెనిఫిట్ కూడా వాళ్ళకే కనబడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పటికి ఈ చీర కాస్ట్ 1200 1300 ఈజీగా ఉంటుంది. ఇది ఒక ఐటమ్ అండి. హోల్సేల్ లో కూడా ప్రైస్ రాదు కదా సార్ ఇది? హోల్సేల్ లో నేనే 850 అమ్మానండి. ఓకే. ఇవన్నీ కూడా కథాన్ సిల్క్లు, రామ్ మ్యాంగోస్, హై డిజైనర్స్ అనమాట. హై ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్ అంటారు కదా, అలాగా అన్ని కూడా. ఇది కూడా రేంజ్ వైజ్ సెట్ చేసాము. ఇది కూడా 12 ఇంచ్ బార్డర్ తోటి డిజైన్ లో ఇందాకంటే చెప్పినట్టుగా 4 పీసులు బండిల్ వస్తుంది. ఇలాగా 4 ప్యాటర్న్స్ వస్తాయి. ఓకే. వచ్చిన డిజైన్ మళ్ళీ రాదు, వచ్చిన కలర్ మళ్ళీ రాదు. బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది. మనకి రామాయంగోలో మామూలుగానే కలర్ కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదండి. కంప్లీట్ గా ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా అవే. ఇది చీర ప్రత్యేకించి కొనాలి అంటే 1350 రూపాయలు ఖరీదండి. ఇది కూడా ఇదే రేట్ లోకి వచ్చింది. ఇది అంతా కూడా సెగ్మెంట్ వైజ్ రేట్ వైజ్ సెట్ చేసిన ఐటమ్స్ అండి. ఇవ్వండి ఇలా అనబోతున్నాను. పళ్ళు సూపర్. ఆరెంజ్ ఎల్లో కానీ ఆరెంజ్ గోల్డ్ లా ఉంది. చాలా బాగుంది. చీరలన్నీ కూడా హై ఫ్యాన్సీ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా. ఇది కూడా సెగ్మెంట్ వైజ్ వచ్చిందండి. ఇది మనం రీసెల్లింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ వచ్చేటప్పటికి 600 పడుతుందండి. సూపర్. 600 రూపాయలకి బడ్జెట్ రేంజ్ లో ది బెస్ట్ ఐటమ్ అనమాట. 1000 రూపాయలు కళ్ళు మూసుకున్నాం. కొంచెం 1000 ఏంటంటే 1200 కూడా మనకి బయట చేసుకోవచ్చు. సెగ్మెంట్ వైజ్ రేట్ వైజ్ లో ఇది ఒక ఐటమ్ అండి. రేపు మీరు రాబోయే ఆషాఢం శ్రావణాలకు కానీ, సేల్ చేసుకున్న వాళ్ళకి కానీ, ఫంక్షన్లకి పెట్టుబడులకు కానీ ఈ రేటుకి ఈ చీర అనేది చాలా రీజనబుల్. మెయిన్ గా పెట్టుబడులు పెట్టుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు అయితే మాత్రం బల్క్ లో అన్న ఒక 20-30 చీరలు కావాలంటే హ్యాపీగా పట్టుకెళ్ళొచ్చండి. కాకపోతే ఎవరికి ప్రైస్ చెప్పండి అలా పట్టుకెళ్ళి. ఈ చీర 600 రూపాయలు అంటే మీకు అసలు వర్తబుల్ అనమాట. అసలు ఈ రేట్ సార్ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆ రేట్ బయట చెప్తే పరువు పోదు సార్, అలా చెప్పుకోమే. అంతే కదమ్మా, తక్కువ రేటు ఇచ్చేసారంటారు జనాలు, మళ్ళీ మేమే అంటాం అన్నమాట. దానికంటే కాస్ట్లీ శారీస్ మంచిగా ఇచ్చారనుకో చెప్పుకోవడమే బాగుంటది. సూపర్ సూపర్. అఫ్ కోర్స్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్. అదే ఈ కలర్ కాంబినేషన్స్ అసలు వచ్చేది రామాయంగోలో వస్తాయి అనుకోండి రెగ్యులర్ గా. అవునండి, అవును. 600 రూపాయలు పడుతుంది శారీ వచ్చి. 600 పడుతుందండి. ఇవి కూడా మీరు 4 కట్టలు కట్టేసి 4 బండిల్ వస్తుందండి. మీకు 2-3 బండిల్ తీసుకుని మీకు కావాల్సిన కలర్స్ ఏదంటే ఆ బండిల్లో ఏదైనా బండిల్ టు బండిల్ ఏ బండిల్ కావాలి ఆ బండిల్లో 4 రంగులు ఉంటాయి, 4 డిజైన్లు కూడా ఉంటాయి. 4 డిజైన్స్ వస్తాయి. ఇంకోటి ఇప్పుడు చూడండి, ఇది 4 డిజైన్స్ ఇలా ఓ బండిల్. ఇది ఓకే ఓకే. అలా నెక్స్ట్ అండి కోటా మోడల్, కోటా సారీస్ అండి. ఇవి కోటాలోనే కొంచెం డిఫరెంట్ రేంజ్ లో సారీస్ అన్నమాట. అటు కోటా ఇటు లెనిన్ మిక్స్ అయిపోతే ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో అంతకంటే కంఫర్టబుల్ ఉంది. బ్లౌజ్ అండి, ఇది ప్యాటర్న్ బ్లౌజ్ ఇచ్చాడు. చూడడానికి సూపర్ నెట్ లా ఉంది సార్, కానీ కోటా కంఫర్ట్ ఉంది. కానీ బండిల్ వచ్చేటికి ఈ విధంగా వస్తుంది. ఇందులో కలర్స్ స్టార్ట్ 6 కలర్స్ మ్యాచింగ్ అండి. 6 కలర్స్ కూడా సింపుల్ కలర్ స్టార్ట్. ఇది మనకి రేంజ్ వైజ్ ఐటమ్ అండి. శారీ వచ్చేటప్పుడు 200 పడుతుంది. రీజనబుల్ రేట్ లో ది బెస్ట్ క్లాత్ అండి. ఇది ఈజీగా 300 రూపీస్ అంటే సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆస్థెటిక్ ఫోటో షూట్స్ చేసుకుంటారు కదండి, వాటికి సూపర్ గా ఉంటాయి ఇవి. మామూలుగా సార్ నెక్స్ట్ ఐటమ్ అండి, ఇటాలియన్ క్రేప్ లోనే డిజిటల్ ప్రింట్లు అండి ఇవి. ఓకే, డిజిటల్ ప్రింట్ కానీ దూరానికి ఎలా ఉందో తెలుసారు. బెనారస్ వీవింగ్ లైన్స్ లా ఉన్నాయి మధ్యలో. రేంజ్ వైజ్ లోనే ఐటమ్ అనమాట. ప్రింట్ అండ్ ఎలాంటి వర్క్ కాదు, ఇది ప్రింట్ అండి, వర్క్ కట్ ఏమి కాదు, డిజిటల్ ప్రింట్. ఇది బ్లౌజ్ అండి. శారీ అంతా కలర్ వచ్చేటికి ఈ విధంగా వస్తుంది. సన్ఫ్లవర్ శారీస్, అది సన్ఫ్లవర్ అంటే అదే మల్టిపుల్ కలర్ లో సన్ఫ్లవర్స్ ఉన్నాయి సార్ మీ శారీ మీద. పళ్ళు కూడా మీకు డిజిటల్ ప్రింట్ తో ఇలా వస్తుంది. ఓకే, 6 కలర్స్ మ్యాచింగ్స్ వచ్చాయండి దీంట్లో. ఇంకొక బ్లౌజ్ మీకు హై ఫ్యాన్సీ లా కనిపిస్తుంది కదండి, బట్ అదంతా కూడా ప్రింట్ అనమాట, ఎలాంటి వర్క్ కాదండి. 6 కలర్స్ మ్యాచింగ్స్ కూడా అండి ది బెస్ట్ కలర్స్. దీంట్లో మనకు వద్దని ఇలాగ ఏది ఉండదు. బ్లాక్, మిర్చి రెడ్, నేవీ బ్లూ, బ్లాక్, పర్పుల్, పింక్, బాటిల్ గ్రీన్. ఇది బెస్ట్ రేట్ లో వచ్చిందండి. 299 అండి. ఇది మన రీసెల్లింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ 299 అండి. రేంజ్ వైజ్ లోనే బెస్ట్ ఐటమ్ అనమాట. 300 రూపాయల కంటే ఈజీగా 500 రూపీస్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు మీరు. ఇది ఒక మోడల్ డిజైనర్ సారీ అండి. ఇవి శారీ అంతా ఇలాగా డ్యూయల్ షేడ్ వస్తుంది. ఇలాగా ఎంత అందంగా ఉంది. చెనాన్ జార్జెట్ మీద వీవింగ్ జరీ బోర్డర్ వస్తుంది. కింద బార్డర్ అయితే బార్డర్ సాటిన్ లాగా అనిపిస్తుంది, కానీ షాల్ మెటీరియల్ ఎలా ఉంటుందో మనకి యాజ్ ఇట్ ఈస్ అలా తగులుతుందండి. ఇది ఇంకా దీంట్లో హైలైట్ పార్ట్ వచ్చేటప్పటికి పళ్ళు ప్లస్ బ్లౌజ్ అండి. ఇంకోండి పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది.
చూపిస్తాను. ఓకే, కలంకారీ డిజైన్ కూడా కడి ప్రింట్ తో వస్తే ఎలా వస్తుందో అలా ఉందని చూడడానికి. పళ్ళు పార్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ సేమ్ డిజైన్ ఆల్ ఓవర్. అబ్బా, బ్లౌజ్ పార్ట్ అండి ఇది. ఆల్ ఓవర్ బార్డర్ ఇచ్చాడు సార్. సూపర్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఈ బార్డర్ ఉంటేనే లుక్, ఆటోమేటిక్ గా డిజైన్ కూడా ప్యూర్ డిజైనర్ శారీ లుక్ వచ్చేస్తుంది. ఒకసారి ఇలా చూడండి. అలాగే ఇది మనకి బడ్జెట్ రేంజ్ లోనే వచ్చింది. అలా అని చెప్పేసి పెద్ద బడ్జెట్ రేంజ్ ఏమీ కాదు ఇది. మనం ఇది రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ వచ్చేటికి 550 రూపాయలు. 5 కలర్స్ స్టార్ట్ వస్తుందండి. మీకు ఒక ఫోటో కూడా చూపిస్తాను ఇవ్వండి ఇలా. ఓకే, పళ్ళు ఒక నిమిషం ఉండండి. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి అలాగే బ్లౌజ్ పైన సెట్ చేసారు చూడండి. యాజ్ ఇట్ ఈస్ షేడెడ్ శారీ ఎంత బాగా కట్టాడో సార్. ఇలా కడితేనే మనకి షేడింగ్ అని తెలుస్తుంది. చాలా గురించి బాగా తెలివితేటలుగా చేశారండి ఆడు కూడా, అందరికీ అర్థం అయ్యేలాగా. అంతే కదా, చాలా చాలా. మొత్తం 6 కలర్స్ స్టార్ట్ వచ్చిందండి. ఇది 6 వద్దపోతే మనం 3 పీసెస్ అని ఇస్తాం, ఇబ్బంది లేదు. ఇవి 6 తీసుకున్న సేల్ అయిపోతాయి సార్, ఈజీగా సేల్ అవుతుంది. డిజైనర్ పీస్, డిజైనర్ కేటలాగులు కొద్దిగా ఏమంటారు బొటిక్ స్టైల్లో కావాలనుకున్న వాళ్ళకి 100% కూడా సూటబుల్ ఐటమ్ అండి. అవునండి, సూపర్. శిల్పకళ ఐటమ్ ఇది మనం మన షాప్ లో ఛానల్ నుంచి వెరైటీస్ అయితే అమ్ముతున్నామండి. ఇది ఇప్పుడు ఆఫర్ సెగ్మెంట్ లో వచ్చింది. ఆఫర్ సెగ్మెంట్ ఏంటనేది కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. కలర్ స్టార్ట్ వచ్చేటికి ఈ విధంగా వస్తుంది. ఇది ఒక కేటలాగ్. అలాగే ఇవి మొత్తం మనకు వచ్చేటప్పటికి బండిల్ కి సంబంధం ఉండదండి. ఒక బండిల్లో వచ్చినట్లుగా ఇంకో చీర రాదు. ఇది ఒక కేటలాగ్. ఓకే ఓకే, కేటలాగ్స్ అన్ని కూడా కేటలాగ్స్ అంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక రేట్ అమ్మేవండి మనం. ఓకే, 475, 500, 600. ఇదైతే 645 రూపాయలు మన హోల్సేల్ సెగ్మెంట్ లోనే రేట్ అమ్మిన ఐటమ్ అనమాట. ఇది బాగుంది సారీ కూడా. డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తాయండి మీరు అన్నట్టు బొటిక్ స్టైల్లో. ఇలా అంటే జస్ట్ ఫర్ ఐడియాకి మీకు 2-3 కేటలాగ్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇంకొంచెం చీర కేటలాగ్ లో ఫొటోస్ ఏవేమి ఉంటాయో, ఏమేమి కలర్స్ ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ అవే సారీస్ ఉంటాయండి. కేటలాగ్ ఎలా ఉందో మీకు శారీ కూడా అలాగే వస్తుంది. ఇది అయితే బ్లౌజ్, ఇదంతా కూడా మీకు వర్క్ అండి. ఇది అవునండి, శారీ అంతా గోల్డ్ ప్రింట్ వస్తుంది. అదే మనకి ఫాయిల్ ప్రింటే కానీ అసలు పోయే ప్రింట్ కదా. స్టార్ క్లాత్ మీద ఎంబోజ్ వచ్చింది చూడండి. షైనింగ్ ఎంబోజ్ డిజైన్ కూడా వచ్చింది మీకు సెల్ఫ్ గా. అవునవును, ఇది మన బడ్జెట్ రేంజ్ లో వచ్చిందండి. ఇది వచ్చేటప్పటికి మనకి రీసెల్లింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ ఇందులో ఏ డిజైన్ అయినా సరే ఒకటే కాస్ట్ అండి. 399 పడుతుందండి. 399 మన రీసెల్లింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్. 800కి కళ్ళు మూసుకుని సేల్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక డిజైన్ ప్యాటర్న్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూపించాను, ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ మనం చూపించిన 3 డిజైన్స్ కాకుండా ఇంకా ఉన్నాయండి. అంటే మీకు ఐడియా ఎలా ఉంటుంది, ఐటమ్ మోడల్ ఎలా వస్తుంది తెలియడానికి చూపించాను అంతే. ఇలాగా కేటలాగ్ ఐటమ్ లోనే డిఫరెంట్ మోడల్స్ అండి. ఈ ప్యాటర్న్స్ లో, ఈ కలర్ చార్ట్ లో వేరే మోడల్ అంతకు ముందు అమ్మేమో, అందులోనే మళ్ళీ 2 డిజైన్లు కొత్త అప్డేట్ అయ్యండి. 2 కూడా కొత్త అప్డేట్స్. ఇవన్నీ కూడా మీరు శారీ అంతా డీటెయిల్ ప్రింట్ వస్తుంది, వీవింగ్ జరీ వస్తుంది శారీ అంతా. ఇదంతా కూడా గ్యాప్ బార్డర్ లో ప్యారెట్ డిజైన్ వస్తుంది. ఇలాగా ఆల్ ఓవర్ మీకు కనిపిస్తున్న లైన్స్ అన్ని కూడా జరీ లైన్స్, దానిపైన డిజిటల్ ప్రింట్. అలాగే పళ్ళుకి కాంట్రాస్ట్ లో పళ్ళు బార్డర్ కూడా కాంట్రాస్ట్. ఇంకా ఆటోమేటిక్ బ్లౌజ్ కూడా ఆటోమేటిక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇలా సేమ్ లైన్స్ తోటి వచ్చేస్తుంది. ఇందులో మనకి 8 మ్యాచింగ్స్ వచ్చినాయండి. 8 కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే 8 మ్యాచింగ్స్ కూడా ఒక్కటి చీర కూడా మీరు వద్దు అనే కలర్ ఏది ఉండదు. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి చూడండి. ప్రతి కలర్ కి కూడా కాంబినేషన్ కలర్ బాగా ఇచ్చాడు. ఇవన్నీ కూడా వింటేజ్ మ్యాచింగ్స్ అని చెప్పొచ్చండి. ఇవన్నీ సరే, కంచిపట్టులో మ్యాచింగ్లే కదండి ఇవన్నీ. అవునండి, అవును. ఇంకోటి ఇది ఒకటి. సూపర్ సూపర్ సార్. ఇవి ఇందులో మనకి ఇంకా మోడల్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఇంకో డిజైన్ కూడా అప్డేట్ అయిందండి దీంట్లో. మొత్తం 2 డిజైన్స్ ప్రెజెంట్ అప్డేట్ అయినవి. ఇది మన రీసెల్లింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ వచ్చేటప్పటికి 470 రూపాయలు మనకి రీసెల్లింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ అండి. ఇది 650 చొప్పున అమ్ముకుంటే 650, 700 రూపాయలు ఈజీగా సేల్. 650 అమ్ముకుంటే మొత్తం అమ్మేసుకోవచ్చు ఒక దెబ్బతో. అందులోనే సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇంకో డిజైన్ అండి. ఇది సార్ ఫ్యాబ్రిక్ ఏంటి మార్ష్ మిల్లులా వస్తుంది అనిపిస్తుంది దూరానికి. వచ్చేటప్పటికి ఒరిజినల్ డోలా క్లాత్ అండి. ఓకే, ఇది వచ్చేటప్పటికి ప్యూర్ రంగోలీ క్లాత్ అండి. రంగోలీ క్లాత్. ఓకే, మ్యాష్మెల్లో అనేటప్పుడు కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటది. ఇది వచ్చేటప్పుడు రంగోలీ క్లాత్. ఇందులో కూడా ప్యాటర్న్స్ అన్ని కూడా చూపిస్తాను చూడండి. 1 by 1 డిజైన్. ఇవి కూడా అన్ని బాగున్నాయి. ఇవి కూడా అంతే, కలర్ మ్యాచింగ్స్ బాగున్నాయి. కలర్స్ మ్యాచింగ్, పళ్ళు, బ్లౌజ్ అన్ని కూడా హైలైట్ గానే ఉంటాయండి. ఒక చీర సంబంధం ఉండదు. కొట్టొచ్చినట్టు కనపడే కాంబినేషన్స్ కరెక్ట్ గా చెప్పాలంటే.
ఎంత సార్ పడుతున్నారు? 475 475 మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ అండి. ఇందులో ఒక్క చీర కూడా మీరు తీయవలసిందంటే ఉండదండి. 4 కావాలని 4 తీసుకోండి, ఇబ్బంది లేదు. కానీ 8 మ్యాచింగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ మ్యాచింగ్స్ అండి. 470 ఇది మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ పడుద్ది. మనకి బార్డర్ కూడా ఎంత బాగుందో చూడండి. పెంగ్విన్ డిజైన్ లా వచ్చింది, పెంగ్విన్ కాదండి, క్రేన్ డిజైన్ లా వచ్చింది. కానీ అవి కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కాంబినేషన్ తో వచ్చింది జరీ, అందుకని ఇంకా బాగా. పళ్ళు పాటు కూడా బాగా వచ్చింది. బ్లౌజ్ పార్ట్, పళ్ళు బ్లౌజ్ కంప్లీట్ డిజిటల్ లో వచ్చింది. అలాగే పళ్ళు పాటు వచ్చేటప్పటికి మొత్తం ఇలాగా కొంచెం డిఫరెంట్ గా కావాలి శారీస్ అనుకునే వాళ్ళు సూపర్ గా తీసుకోవచ్చు. 475 లో 2 డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్క దాంట్లో 8 కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి. మీకు కావాల్సిన వాళ్ళు 4 కూడా తీసుకోవచ్చు. అంతే. ఇది కూడా డిఫరెంట్ మోడల్ అండి. ఇది వింటేజ్ లుక్ వస్తుంది, డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇందులో 3 కలర్స్ అండి. అంటే ఇవి సెగ్మెంట్ వైజ్ మనం కావాలంటే ఒకటే కలర్ 10 చీరలు 15 చీరలు ఇప్పుడు గ్రూప్స్ కి ఏమైనా కావాలన్నా సరే యూనిఫామ్ కలర్, ఈ యూనిఫామ్ కలర్స్ కింద ఈ 3 మనం తెప్పించామన్నమాట అండి. ఓకే, ఈ చీరలో బల్క్ కావాలి, ఏ చీరలో బల్క్ కావాలి. ఒక్కొక్కసారికి మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ 30 చీరలు స్టాక్ వచ్చిందండి. ఓకే, 10 చీరలు 20 చీరలు సింగిల్ కలర్ కావాలన్నా సరే ఇందులో మనం ఇవ్వగలం. లేదు 3 ఒక్కొక్కసారి సేల్ పర్పస్ కావాలన్నా సరే భజన్లకు గానీ గుళ్ళోకి గానీ కిట్టి పార్టీస్ గానీ పార్టీస్ చేసుకునే వాళ్ళకి ఏ పార్టీ అనేది ఫంక్షన్ కానీ హల్దీకి అయితే ఇది సూపర్ సార్. అందరూ కలిపి చేసుకోవచ్చు. ఎలాగో కూడా చెప్పేస్తాను మీకు సార్. మీరు ప్రైస్ చెప్పరా? అప్పుడు బల్క్ 485 రూపాయలు. ఇది మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అండి. కళ్ళు మూసుకుని తీసేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చండి. పళ్ళు పార్ట్ ఈ విధంగా వస్తుంది, బ్లౌజ్ పార్ట్ ఈ విధంగా వస్తుంది. ఇంకా శారీ అంతా వచ్చేటప్పటికి ఇదంతా కూడా వీవింగ్ జరీ వచ్చింది. ఎలిఫెంట్ సిల్క్ బూటీ వస్తుంది. బూటీ గానీ కనిపించేది కానీ లైన్స్ కానీ మొత్తం అంతా కూడా జరీ వీవింగ్ అండి. బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ కూడా మీకు ఏది కూడా జరీ వచ్చింది కదా అని చెప్పేసి ఇలాగా బుట్ట కింద రావడం గట్ట ఏమీ ఉండదు. ఇందులో 3 కలర్స్ అండి. ఇది ఒక వెరైటీ. బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. 485 కి మీకు ఒకవేళ 10, 20, 30 చీరల వరకు నేను ప్రెసెంట్ అవైలబిలిటీ. మీకు ఒక 20 చీరలు కావాలి, ఒకేలాంటి 15 చీరలు కావాలన్నా కూడా తీసుకోవచ్చు. లేదు ఒక డిజైన్ లోనే మీకు ఎక్కువ కావాలి, ఒక 100 చీరలు కావాలి, లేదంటే ఒక 80 చీరలు కావాలి, ఒక 60 చీరలు కావాలనుకోండి, ప్రీ బుకింగ్ మీ ఇంటికి ఒక 10 days ముందు నాకు ఆర్డర్ కావాలని చెప్పినా సరే నేను బుకింగ్ తెప్పించి మీకు ఇవ్వగలను. కాదు ఏదైనా సరే యూనిఫామ్ బేస్ చేసుకుని ఏదైనా కావాలంటే మినిమం ఒక 10 days ముందు మా దగ్గరకు వచ్చి ఐటమ్ సెలెక్ట్ చేసుకుని నాకు ఆర్డర్ చెప్పినట్టయితే మీకు మినిమం 10 days లో మీకు డెలివరీ ఇవ్వగలరు. యూనిఫామ్ సారీస్ ఎన్నైనా సరే అది 100. రీసెంట్ గా మేము 840 రూపాయల రేట్ లో 320 చీర ఒకటే పార్టీకి ఇచ్చామండి. వాళ్ళు కూడా దేవుడి కార్యక్రమానికి అమ్మవారి కార్యక్రమానికి తీసుకున్నారు. సార్ కలర్ కూడా ఒకటేనా? కలర్ కూడా వాళ్ళు ట్యూన్ చేసుకున్నారు. మన ఐటమ్ ఇచ్చామండి, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసిన దాంట్లో వాళ్ళు అడిగిన బడ్జెట్ లో చూపించాము. ప్యూర్ విస్కస్ క్లాత్ మంచి హై రేంజ్ బాగా సెలెక్ట్ చేసుకున్నారండి. వాళ్ళు కూడా మంచి తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన రేట్ 840 రూపాయలు వారు తీసుకున్నారు. 320 చీర సింగిల్ కలర్ ఇచ్చామండి. అలా కావాలన్నా సరే అలా ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎక్కువ చీరలు కావాలన్నప్పుడు మినిమం 10 to 15 days టైం అయితే ఖచ్చితంగా ఉండాలి. అది ముందు చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ రెడీ రావాలి కదా, ఇంచుమించుగా అక్కడ ఐటమ్ రెడీ ఉండాలి. అక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు రావాలంటే ఇంచుమించుగా 1 week ట్రాన్స్పోర్టింగ్ టైం 1 week తీసుకుంటది. నెక్స్ట్ వెరైటీ అండి, ప్యూర్ వెయిట్ లెస్ జార్జెట్ క్లాత్ లోని డిజిటల్ ప్రింట్స్ అండి. ఇవన్నీ కూడా బార్డర్ వచ్చేటప్పటికి వీవింగ్ సిల్వర్ జరీ వస్తుందండి. శారీ అంతా వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్ వచ్చేది. ఇదంతా కూడా డిజిటల్ ప్రింటే. మీరు గమనించినట్టయితే ఇదంతా కూడా బ్లాక్ మ్యాచింగ్స్ కామన్ అండి. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ మ్యాచింగ్ ఫ్లవర్ టేస్ట్ డిజైన్స్ మారుతాయి. అన్ని కూడా మల్టీ రేంజ్ కలర్స్ వస్తాయి. కానీ బ్యాక్గ్రౌండ్ మటుకు బ్లాకే. ఇంక దాంట్లో ఇంకా మారేది ఏమి ఉండదు. ఇంక ఇందులో శారీ వచ్చేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ ఇది రీస్టాక్ మన వాళ్ళు చూడగానే చెప్పగలరు. కానీ రీస్టాక్ ఎన్నిసార్లు చేస్తుంటారు సార్? ఇది ఇంచుమించుగా మీకు వీడియోలో ఒకసారి చూపించాను కానీ దాని తర్వాత 3-4 times పైన చేశానండి. అవునండి, అవును, చాలా పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది. పళ్ళు పాటు వచ్చేటప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకే, పళ్ళులో మనకి 2 బిగ్ బాహుబలి ఏనుగులు ఉన్నాయండి. అవే మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఇలా డిజిటల్ ప్రింట్లు వస్తాయి. కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ లో చక్కగా ఎలిఫెంట్స్ సరదాగా గార్డెన్ లో తిరుగుతుంటాయి. మళ్ళీ చెప్పుకోవాలి మీకు చూడండి. బ్లౌజ్ గురించి మళ్ళీ కాదండి, బ్లౌజ్ గురించే చెప్పుకోవాలి. ఎంత బాగుందో చూడండి. మనకి సిల్క్ ప్రింట్ అయినా కూడా ఎక్సలెంట్ అన్నమాట. వేరేగా ఇచ్చారండి, హ్యాండ్ పార్ట్ వేరేగా ప్రింట్ ఇచ్చాడు. ఫ్రంట్ బ్యాక్ కూడా విడివిడిగా ఇచ్చేసాడు. మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ మ్యాచింగ్ వచ్చినట్టు చెప్పాను కదండి. 6 మ్యాచింగ్స్ వచ్చింది. 6 వద్దంటే 3 తీసుకోవచ్చు. ఇది మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ వచ్చేటికి 475 రూపాయలు అండి. ఓకే, రస్ట్ ఆరెంజ్, బ్లూ, మస్టర్డ్, పింక్, గ్రీన్. మీరు తీసింది ఏం కలర్ సార్?
అది కూడా అదో రకం పింక్. ఇది ఆరెంజ్ కదండి, ఇది కదండి మీరు తీసేసింది. ఇది వచ్చిందా? ఇది పింక్ లోనే డిఫరెంట్ షేడ్. అదే పింక్ ఒకటి మజంతా ఒకటి. చెప్పండి సార్. తర్వాత బడ్జెట్ రేంజ్ లోనే డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా. స్టార్ జార్జెట్ క్లాత్ మీద వస్తుంది. ఇది వచ్చేటప్పటికి అంతా కూడా మల్టీ థ్రెడ్ అండి. మల్టీ థ్రెడ్ మీద తర్వాత స్కాలప్ బోర్డర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏమంటే గోల్డ్ జరీ వస్తుంది. గోల్డ్ జరీకి మిర్రర్. ఇది వచ్చేటప్పటికి మల్టీ థ్రెడ్ వర్క్ వస్తుంది. మిర్రర్ కూడా ఒరిజినల్ మిర్రర్ వాడేది. అవునండి, అవును. ఇది పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగా లట్కన్ వచ్చింది. శారీ అంత వచ్చేటప్పటికి ఈ బూటీ ఫుల్ గా శారీ అంత వస్తుంది. మీకు చీర కూడా అది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ బూటీ అండి. మనకి బ్లౌజ్ మాత్రం వర్క్ అలా ఎక్కువ చీర వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది ఫుల్ శారీ. ఓకే, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కడితే లుక్ వైజ్ ఇలా ఉంటుంది అనమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా అందంగా మీకు బ్లౌజ్ వర్క్ మరీ బాగుంది సార్. శారీ వర్క్ బాగుంది, దానికంటే బాగుంది. క్లాసీ లుక్ వస్తుంది. డిజైనర్ శారీ బడ్జెట్ రేంజ్ లో ఉంది. అంటే బడ్జెట్ రేంజ్ ఎందుకంటే రేట్ బాగుంది. ఇది 499 రేట్ అండి. ఇది 499 రేట్. కానీ సార్ మనకి చూడడానికి మనకి డిజైన్ బట్టి ఏంటో మరి రంగోలీ సిల్క్ శారీ లానే అనిపిస్తుంది కదా. రంగోలీ సిల్క్ అంటే అది ఇప్పుడు ఫ్యాబ్రిక్ వేరు. ఇప్పుడు మళ్ళీ ఇది కొత్తగా వస్తుంది. దీని స్టార్ జార్జెట్ క్లాత్ అంటాము. ఇప్పుడు ఈ క్లాత్ మీద చాలా రకాల వర్కులు తయారు చేస్తున్నారు. రేపు పొద్దున్న ఆషాఢానికి కానీ శ్రావణానికి కానీ మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ క్లాత్ లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి అన్నమాట. వర్క్లు మారుతాయి. అంటే వర్క్ మారుతుంది కానీ క్లాత్ ఇదే కొత్తగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తుంది అనమాట. అదేలేండి, ఏదైనా జనాలకు మార్కెట్ లో కొత్తగా ఉన్నదే కావాలి కదా. 6 కలర్స్ మ్యాచింగ్స్ అండి. ఓకే సార్. నెక్స్ట్ అండి ప్యాడింగ్ కలర్స్ చార్ట్ లోనే మోషిఫాన్ క్లాత్ మీద శారీ అంతా కూడా మీకు ఏమంటారు స్కాలప్ బోర్డర్ వచ్చిందండి. స్కాలప్ బోర్డర్ మీద బ్లౌజ్ వచ్చిన కర్దానా బ్లౌజ్ వర్క్ అండి. శారీ అంతా కూడా మీకు ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ అవుద్ది. శారీ కాస్ట్ చెప్పే రేటు బ్లౌజ్ కాస్ట్ కి శారీ రేట్ వచ్చినట్టు వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి బ్లౌజ్ అంతా దాని చుట్టూ అవుట్ లైన్ మనకి కర్దానా చేసుకోవచ్చు. హెవీ వర్క్ వస్తుంది. ఇది బ్లౌజ్ వర్క్ చేపించుకుంటేనే 800-900 శారీ వర్క్ ఈజీగా. ఇది మనకి రీసేలింగ్ ఇచ్చి కాస్ట్ వచ్చేటప్పటికి 650 రూపాయలు అండి. 6 కలర్స్ మ్యాచింగ్, 6 కూడా ప్యాడింగ్ కలర్స్. ప్రెసెంట్ ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ కానీ ప్యాడింగ్ కలర్స్ కొన్న క్రేజ్ వేరే. అవునండి, అవును. 650 రూపాయల్లో బడ్జెట్ రేంజ్ లో డిజైనర్ శారీ లుక్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇది ఒక మోడల్. నెక్స్ట్ బనారసి జార్జెట్స్ అండి. ఇవన్నీ బనారసి జార్జెట్ లోనే ఏమంటారు ప్యాటర్న్ అంటే లైట్ అండ్ డార్క్ ప్యాటర్న్ లో వచ్చిందండి. మీకు ఇలా 4 కలర్స్ సెట్ వస్తాయండి. సెట్ తీసుకోవాలి. ఇది మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ వచ్చేటప్పటికి 750 రూపాయలు. ఇది ఒరిజినల్ గా సెగ్మెంట్ వచ్చేటప్పటికి 1400 రూపాయల రేంజ్ లో సెగ్మెంట్ అండి. ఇది కూడా ఆఫర్ ప్రైస్ లోనే వచ్చింది. పళ్ళు వచ్చేటప్పుడు రిచ్ పళ్ళు వస్తుంది. ఒక చీర మీకు ఐడియాకి ఓపెన్ చేసి చూపిస్తాను. కడీ జార్జెట్ అని ఇంకోటి అని మీకు షోరూమ్ లో అమ్ముతారు కదా, ఆ ఐటమ్స్ అనమాట. ఇంకోటి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది. చిట్ పళ్ళు గట్ట ఏమీ కాదు. ప్రెసెంట్ మార్కెట్ లో చిట్ పళ్ళు కూడా మీకు 750 రూపాయలు లేదు. హోల్సేల్ మార్కెట్ లో నేను చెప్పేది. మీకు రిటైల్ వచ్చేటప్పటికి 1400-1500 రూపాయలు ఈజీగా సేల్ చేసే ఐటమ్ అండి ఇది. ఇది మనకి రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ 750 రూపాయలు పడుతుంది. అంటే ఈజీగా ప్రాఫిటబుల్, అంటే శారీ ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అండి ఇవన్నీ కూడా. 4 కలర్స్ అండి. అలాగే మీకు మ్యాచింగ్స్ మారుతా ఉంటాయి. సార్ ఎన్నిసార్లు చూపిస్తారు సార్ మీకు? ఇది విస్కోస్ మీద డిజైనరీ బ్లౌజ్ అండి. ఈ ఐటమ్ మనం చాలా రీస్టాక్ చేసాము. లాస్ట్ పొంగల్ నుంచి ఇప్పుడు దాకా ఈ ఐటమ్ రీస్టాక్ చేసినంతగా ఏ ఒక్క ఐటమ్ కూడా రీస్టాక్ చేయలేదు. అంత బాగా హిట్ అయిన ఐటమ్ అండి. అందులో మళ్ళీ ప్యాటర్న్స్ అంటే డిజైన్స్ మారినాయి అనమాట. క్లాత్ అదే, బ్లౌజ్ అదే, అంతా అదే. ప్యాటర్న్స్ ఎప్పటికప్పుడు మారుతున్నాయండి. ఈసారి ఇంకా సింప్లిఫైజ్ గా ఏం చేసామంటే లాస్ట్ టైం 6 కలర్స్ మ్యాచింగ్స్ వచ్చాయి. అందులో 2 కలర్స్ కొద్దిగా స్లోగా ఉంటుందని చెప్పి ఆ 2 కలర్స్ కూడా క్యాన్సిల్ చేసి మనకి ఏదైతే హిట్ అవుతున్నాయో ఆ 4 కలర్స్ నే రీస్టాక్ చేసాం. ఈ 4 కలర్స్ లో ఈ డిజైన్, అదే 4 కలర్స్ వేరే డిజైన్. అవి కాకుండా మళ్ళీ ఇంకో 2-3 డిజైన్స్ వస్తాయి. మీకు జస్ట్ ఫర్ ఐడియా 2 డిజైన్ ఐటమ్ మన దగ్గరకు వచ్చింది తెలియాలన్న ఉద్దేశంతో చెప్పాను. ఇందులో డిజైన్స్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్ లో రెగ్యులర్ ఇందులో డిజైన్స్ అన్ని కూడా అప్డేట్ అయినాయి. రోజంతా వాడినా కూడా కంఫర్టబుల్ గా ఉండేటువంటి మెటీరియల్. రిచ్ పళ్ళు, శారీ ఆల్ ఓవర్ అంతా కూడా జరీ వీవింగ్, జరీ బూటీ. పళ్ళు ఈ విధంగా వస్తుంది. శారీ డిజైన్ అంతా ఇలాగ వస్తుంది. మెయిన్ డిజైనర్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ విత్ బెనారసి వీవింగ్. 4 కలర్స్ మ్యాచింగ్ అండి. 4 సెట్ తీసుకోవాలి. ఇది సింపుల్ గా వస్తుంది. 4 కలర్స్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. 4 కూడా హిట్ అయిన కలర్స్. శారీ కాస్ట్ కూడా చాలా బాగుందండి. 550 రూపీస్ అంటే మీరు ఈజీగా 1000 సార్ ఇది 1200 ఈజీగా అమ్ముకోవచ్చు. కాకపోతే ఏరియాని బట్టి అమ్ముకోవాలనుకోండి. అవునండి, అంతే. బ్లౌజ్ వచ్చేటికి ఈ విధంగా వస్తుంది. మార్చేది మీరు ఆ బ్లౌజ్ దాంది. ఏంటి సార్ ఇవి? ఫ్యాబ్రిక్ ఏంటో డిఫరెంట్ గా ఉంది, కొత్తగా. డిఫరెంట్ అండి. ఒక ఫ్యాబ్రిక్ పేరెంట్ చెప్పం కానీ బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అనే చెప్పొచ్చు. ఇదంతా కూడా ఇది గోల్డ్ కాదు, సిల్వర్ కాదండి వర్క్ వచ్చేటప్పుడు. అవును,
రెకోజరీ కలర్ లో వచ్చింది. 100% డిజైనరీ శారీ ఇది రిటైల్ మార్కెట్ లోకి వచ్చినప్పటికి 25 అమ్మి కాస్ట్ లో శారీస్ అండి. ఎంత మెత్తగా ఉంది సార్, చాలా స్మూత్ వస్తుంది కదా. స్కాలప్ బోర్డర్ వస్తుంది. స్కాలప్ బోర్డర్ కూడా చాలా బాగుంటుందండి. ఇది డిజైనరీ లుక్, డిజైనర్ కాన్సెప్ట్, కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్. 6 కలర్స్, ఏ ఒక్క చీర కూడా మీకు వద్దు అనేలాగా ఉండదండి. రాజు ఎంత కాస్ట్ అన్నది? ఇది డిజైనర్ లుక్ లో వస్తుందండి. ఇది మనం రీసెల్లింగ్ ఫ్యాబ్రిక్ చాలా ప్రీమియం అండి. ఎందుకు ముందే చెప్తున్నారంటే మీరు కాస్ట్ వినే షాక్ అవ్వకూడదు ముందే చెప్తున్నాము. బట్ ప్రతిదీ కూడా విత్ బ్లౌజ్. ఒకసారి లైవ్ లో చూసినట్టయితే ఈ కాస్ట్ కి చీర మీకు కొత్తబుల్ల కాదనేది ఒకసారి ఐడియా వస్తుంది. చీర వచ్చేటికి ఇలా డిజైనర్ లుక్ వస్తుంది. బ్లౌజ్ కూడా స్మాల్ బుటీ, ఇది కూడా వర్క్ వస్తుంది. ఇది మనం రీసెల్లింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ వచ్చేటప్పటికి 1300 పడుతుందండి. 1300 అంటే 2000 రూపాయల పైన సేలింగ్ చేయవలసిన ఐటమ్ అండి. అంటే ఇప్పుడు చూపించిన 2 ఐటమ్ తో పోల్చుకుంటే ప్రీమియం రేంజ్ లోనే ది బెస్ట్ సెగ్మెంట్ అనమాట అండి. అంటే బండ వర్కులు, హెవీ వర్కులు ఇవన్నీ చూసి బోర్ కొట్టిన వాళ్ళకి క్లాసీ లుక్, క్లాసీ ఐటమ్, బాడీ ఫ్యాబ్రిక్ అన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. అంటే బండ వర్క్ అంటే వేరే రకంగా కాదు, బాగా హెవీ వర్క్ అలవాటు పడిపోయి ఉంటారు కదా, అది మొత్తేసినట్టు. అలా కాకుండా కొద్దిగా డిజైనర్ శారీ కూడా మన దగ్గర ఉండాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ సెగ్మెంట్ అనమాట అండి రీసెల్లింగ్ వాళ్ళకి. ఇందులోనే ఇంకో సెగ్మెంట్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. చెప్పండి సార్. నెక్స్ట్ అండి డిజైనర్ శారీలోనే ఇంకొక ఐటమ్, సిల్క్ లా కూడా లేదు, ఇంకా స్మూత్ గా ఉంది, అదో రకం షైనింగ్, డిజైనరీ లుక్ అండి. పైన మీకు బాడీ కూడా వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది. మనకి పట్టుల్లో వస్తే చూసారా కలనేత మిక్సింగ్, అలా కలనేత షైనింగ్ అనమాట. అంతేగాని పిచ్చి మెరుపు కాదండి అది. మీకు అందుకే క్లారిటీగా మళ్ళీ శారీ అంతా ఈ ప్యాటర్న్ స్కాలప్ బోర్డర్ ఏదైతుందో అంతా కూడా వర్క్ అండి. ఇది వచ్చేటప్పటికి జరీ బుటీ వర్క్ కూడా ఏంటో బుటీ, బంగారు పూలు పోసినట్టు చూడండి. దానికి బ్లౌజ్ వచ్చేటప్పటికి సింపుల్ క్లాసీ లుక్ కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడండి. ఇది వచ్చేటప్పటికి 1200 రూపాయలు మన రీసేలింగ్ వాళ్ళకి ఇచ్చే కాస్ట్ పడుతుంది. 1200. ఇందులో 6 కలర్స్ మ్యాచింగ్స్ వస్తాయండి. 6 వద్దంటే ఆటోమేటిక్ గా 3 అన్న తీసుకొచ్చే ఇబ్బంది లేదు. ఈ రెండు కూడా మనకి ఇప్పుడు పార్టీ వేర్ లో న్యూ ప్యాటర్న్స్ అండి ఇవి. 6 కలర్స్ మ్యాచింగ్స్ వచ్చింది. ఈ ఆషాఢానికి రాబోయే శ్రావణానికి కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి కదండి. ఫ్యాన్సీలో చూసారు కదా, అన్నీ కూడా మీ బడ్జెట్లో ఉన్నాయి. ఈ బడ్జెట్లో తక్కువ పెట్టుబడి పెట్టుకుని తీసుకుని మంచి మంచి మార్జిన్స్తో హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు. మీరు ఎంత మారుమూల ఊళ్ళో ఉన్నా సరే అది ఆన్లైన్ కూడా చేస్తారు. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.